మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనము అక్టోబర్ నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు అంటే 15 రోజుల యొక్క పక్ష ఫలితాలు గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా సొంత ప్రయత్నం కానీ నా కవిత్వం కానీ ఇటువంటివి ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఆ పని చెప్పాలన్నా కూడా నాకు మనస్కరించదు. శాస్త్రం చెప్పడమే నాకు అలవాటు. కాబట్టి శాస్త్రమే తెలుసుకోవాలనుకునేవాళ్ళు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇందులో బలవంతం ఏం లేదండి. సబ్స్క్రైబ్ చేయండి, మీరు మర్చిపోతున్నారు, లైక్ కొట్టండి, షేర్ చేయండి, ఇటువంటివి ఏమి ఉండవండి. మన దగ్గర సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీరే లైక్ చేస్తారు. దాని గురించి మళ్ళీ రిక్వెస్ట్ చేసేది ఏమి ఉండదండి. మీకు శాస్త్రం కావాలనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దీన్ని అనుసరించవచ్చు. ఓకే, ఇక్కడ ఇది కేవలం గోచార ఫలితాలేనండి. ఈ గోచార ఫలితాలు 10 నుంచి 15% మధ్యలో నిష్ణాతులైన వాళ్ళు చెబితే అలా అని చెప్పేసి దీన్ని పక్కన పెట్టడానికి ఏమీ లేదు. దీనికి ఉన్న ప్రాముఖ్యత దీనికి ఉన్నది. కానీ వ్యక్తిగత జాతకమే మీ యొక్క జీవితాన్ని తెలియజేస్తుంది. పూర్తిగా 80% వరకు దాన్ని పూర్తి చేస్తుంది. ఇది 10 నుంచి 15% వరకు ఇది పనిచేస్తుంది. మిగతా అది ఇంకా దైవేచ్ఛ, దేవుడి చేతిలో ఉంటుంది. ఈ విధంగా ఉంటుందండి. దీని మీదే కేవలం మీరు చాలామంది చేస్తున్నటువంటి పొరపాటు ఏంటంటే, నాకు ఈ టైంలో బాగుందని చెప్పారు కదా, ఆయన బాగా నిష్ణాతుడే కదా, అందుచేత నేను దర్జాగా కూర్చోవచ్చు హాయిగా అనేటటువంటి దృక్పథంలో కొంతమందిని చూశానండి. ఆ విధమైనటువంటి పద్ధతి కూడా మంచిది కాదు. మీరు చేసే పనిలో మీ ప్రయత్నం తప్పకుండా ఉండాలి. 6 రకాలుగా మీ యొక్క కష్టాన్ని చూపిస్తే 7వ రకంగా భగవంతుడు మీకు సహాయపడతాడు. అంతేగాని నాకు ఫలానా పంచమహాపురుష యోగాల్లో ఆ యోగం ఉంది, లేకపోతే ఇప్పుడు ధనాధిపతి యొక్క దశ జరుగుతోంది, లేకపోతే భాగ్యాధిపతి యొక్క దశ జరుగుతోంది, మహాదశ, అందులో అంతర్దశ సిద్ధి జరుగుతుంది. ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ మీరు దగ్గరికి వెళ్ళొద్దండి. మీ ప్రయత్నం తర్వాతనే ఏదైనా కూడా ఈ జాతకం మీకు సహకరిస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కేవలము దీన్నే అనుసరించి దీన్నే నమ్ముకొని నేను పడుకుంటాను హాయిగా బోర్లా పడుకుంటాను అంటే మాత్రం మన బతుకు కూడా బోర్లాగే పడుకుంటుంది, ముందుకేం వెళ్ళదండి. మన ప్రయత్నం ఉండాలి కదండి. ఓకేనండి. ఇప్పుడు కన్యా రాశి వారికి అక్టోబర్ నెల 2025 సంవత్సరం 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఈ కన్యా రాశి వారికి జన్మంలోనే రవి అన్నట్టయితే అనుకూలమైన ఫలితములు ఇవ్వజాలడు. జన్మంలో రవి, ఎందుకంటే ఆయన నవగ్రహాలకి రాజు, ఆయన హుందాతనం ఆయన ఇదే ఎక్కువగా ఉంటుంది. అందుచేత ఆయన ఎవరిని లెక్కలో పరిగణలో తీసుకోడు. తదుపరి ఈయన తర్వాత ఏ గ్రహాన్ని పరిగణలో, ఏ మనుషుల్ని, ఏ గ్రహాన్ని ఎవరిని కూడా పరిగణలో తీసుకునేటువంటి వాళ్ళలో మొట్టమొదట రవి ఉంటే, రెండో ఆయన కుజుడు, ఆయన మరి సేనాని, అందరితో ఫైటింగ్. మరి అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు అదే విధంగా ఉంటారు. ఆఫీసుల్లో కూడా చూడండి, ఆయన ఎక్కువగా నవ్వడం, మన మీద భుజమే చేసి అని పళ్ళకి లేచి పైన పెట్టి ఊరికే నవ్వేసి అందరితో క్లోజ్గా ఉండడండి. అలా ఉంటే ఎవరో ఆయన మాట వినరు. మనసు వెన్నపోస్తాయి, అయినా సరే పైకి అలాగే ఉండాలి, కఠినంగా ఉన్నట్టుండాలి, కోపంగా ఉన్నట్టుండాలి, సీరియస్గా ఉన్నట్టుండాలి. అలా ఉంటేనే మిగతా స్టాఫ్ ఆయన మాట వింటుంటారు, ఆయన చూస్తే భయపడతారు. లేకపోతే ఇక్కడ కూర్చుంటారు, పని ఆఫీసులో ఈ పని కాదు. అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఉన్న వాళ్ళు లక్షణాలేవి. కాబట్టి ఈ రవి యొక్క జన్మ సంచారం ఈ విధంగా ఉంటుంది. కొంచెం ప్రవర్తన కొంచెం కఠినంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ వాళ్ళ మనసులో ఏమి ఉండదండి. వాళ్ళ దగ్గర చాలా జస్టిస్ ఉంటుంది. పైకి అలా నటిస్తారు కానీ చాలా న్యాయం ఉంటుందండి. నేను చేసిన తప్ప లేదని ప్రతి నిమిషం ఆలోచించుకుంటూ ఉంటారు. ఆ స్థాయి అలాంటిది. అంచేత రవి అక్కడ ఉండటం వల్ల ఆ విధమైన ఫలితాలు ఉన్నాయి. అలాగే బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే ఒక్కరోజు జన్మంలోనూ, అలాగే ద్వితీయ స్థానంలో ఒక 14 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. ఈ బుధుడు ఒక్కరోజు మాత్రం అనుకూలమైన ఫలితాలు ఏమి ఉండవు జన్మంలో. కానీ ఇక్కడ ద్వితీయ స్థానంలో 14 రోజులు మాత్రం మంచి ఫలితాలన్నీ ఉంటాయి. ధనానికి లోటు రానివ్వడు, మాట సౌమ్యంగా ఉంటుంది. అసలు ఆయన పేరే సౌమ్యుడు, సౌమ్యవాసరే అని మనం
సంస్కృతంలో బుధవారాన్ని మనం సౌమ్యవాసరం అని చెప్పుకుంటున్నాం. అంచేత మాట ఎప్పుడూ కూడా సౌమ్యంగా ఉంటుంది. ఆయన ఎంత కఠినమైన నిర్ణయం తీసుకున్నా కూడా మాటలో మాత్రం సౌమ్యత కనబడుతూ ఉంటుంది. చర్య ఎంత కఠినంగా ఉన్నప్పటికీ కూడా మాటలో సౌమ్యం ఉంటుంది. దట్ ఈజ్ బుధ. అంచేత ఆ బుధుడు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కుటుంబంలో కూడా మంచి ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ బుధుడు 14 రోజులు కూడా మనకి అందజేస్తూ ఉంటాడు. ఇకపోతే ద్వితీయ స్థానంలో కుజుడు సంచారం చేస్తున్నారు. ఇప్పుడు ఈ బుధుడు ఏదైతే మనకి అనుకూలంగా ఇంట్లో ధనానికి లోటు లేకుండా ఇవన్నీ చెప్పుకున్నామో దానికి ప్రతికూలమైనటువంటి ఫలితాలు, ధనానికి లోటు వచ్చేటట్టుగా ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటారు. మాట కఠినం చెప్పుకున్నాం కదా, మాట కఠినంగా ఉంటుంది. అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి ఇది కనిపించదు. ఈ విధమైన ఫలితాలన్నీ కుజుడు ద్వితీయ స్థాన సంచారం వల్ల కనిపిస్తుంది. ఇకపోయినట్టయితే 6వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. అట్లాగే 7వ స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతోంది. కానీ ఆయన వక్రగతిలో ఉన్న కారణంగా ఆయన కూడా 6వ స్థాన ఫలితాన్ని ఇస్తున్నారు. ఇక్కడ 6వ స్థాన ఫలితాన్ని ఇచ్చేటటువంటి గ్రహాల్లో ఇక్కడ రాహువు శని 2 గ్రహాలు ఉండటం, ఆయన మీద పోటీపడి ఈయన మీద పోటీపడి ఆయన కూడా మంచి శుభాన్ని కలగజేస్తూ ఉన్నారు. ఈ కన్యా రాశి వారికి చాలా శుభప్రదమైనటువంటి ఏంటి శుభప్రదం అంటే ఏ విషయాల్లో? ఆరోగ్యం. ఫస్ట్ ఆరోగ్యం మహాభాగ్యం. డబ్బులు ఉండడం భాగ్యం అయితే ఆరోగ్యం ఉండడం మహాభాగ్యం అన్నారు. అంచేత మంచి మీకు ఆరోగ్యాన్ని ఇస్తారు ఈ కన్యా రాశి వారికి. అలాగే మీరు ఎవరికైనా డబ్బులు బాకీ ఉన్నారు, ఎప్పటి నుంచో ఇవ్వలేకపోతున్నారు, ఇప్పుడు ఈ సమయంలో వాళ్ళ యొక్క బాకీని ఆ రుణాన్ని తీర్చేయగలుగుతారు. లేదు మీరు రుణం కోసం ప్రయత్నం చేస్తున్నారు, ఓ బ్యాంకు ద్వారా కావచ్చు, లేదా ఒక ప్రైవేట్ వ్యక్తి ద్వారా కావచ్చు, మీరు ధనం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఏదో ఒక మంచి పని కోసం, ఒక గృహం కట్టుకోవడానికి, ఒక స్థలం సంపాదించడానికి, ఏర్పాటు చేసుకోవడానికో, లేకపోతే కట్టిన ఇల్లు కొనుక్కోవడానికో, లేదా ఒక కారు కొనుక్కోవడానికో, లేదా పిల్లలని ఉన్నత విద్య కోసం అబ్రాడ్ పంపించడానికో, మొత్తం మీరు ఏదో మంచి ప్రయత్నంలో ఉన్నారు. మీరు ఖచ్చితంగా ఆ పని పూర్తవుతుంది, అందులో సందేహం లేదు. ఈ విధంగా మనకి ఈ శని రాహువు ఇద్దరు కూడా ఉండటం మూలంగా మనకి ఇక్కడ రుణం తీర్చగలుగుతారు. మీరు రుణం పుట్టినటువంటి ఎక్కడైతే మీరు మంచి పని కోసం ప్రయత్నం చేస్తున్నారో ఆ ధనం మీకు సమయానికి చేతికి అందుతుంది. ఆ ధనం కూడా సవ్యంగానే ఖర్చు చేసి ఆ పనిలో మీరు విజయం సాధించగలుగుతారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శని రాహు ఇద్దరు పోటీపడి మీకు అందజేస్తూ ఉన్నారండి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఉన్నాయి. ఇకపోతే 10వ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది. 10వ స్థానంలో గోచార గురువు శుభ ఫలితములను ఇవ్వజాలరు. అక్కడ వృత్తిపరమైన ఆటంకాలు ఏర్పడతాయి. మీరు సొంత వ్యాపారం కావచ్చు, లేదా ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, లేదా వ్యవసాయం కావచ్చు, ఏదైనా కానివ్వండి, దాంట్లో కొన్ని ఇబ్బందులు తప్పకుండా కలుగుతాయి. అంటే ఇప్పుడు మనం 15 రోజులు పక్ష ఫలితాలు చెప్పుకుంటున్నాం, కానీ ఇక్కడ గురువు మిథున రాశిలో సంవత్సర కాలం పాటు ఉంటారు. కొద్ది రోజులు గడిచాయి, కొన్ని నెలలు గడిచాయి, మిగతాదంతా ఇంకా చాలా కాలమే ఉంది. అన్ని రోజులకి కూడా ఈ ఫలితం వర్తిస్తుంది. ఈ కన్యా రాశి వారికి గురువు కొంచెం వృత్తిపరమైన ఇబ్బందులు కలగజేసేటువంటి పరిస్థితేను. ఇకపోతే కన్యా రాశి వారికి శుక్రగ్రహం యొక్క సంచారం ఏ స్థానంలో ఒక 9 రోజుల పాటు జరుగుతోంది, ఒక 6 రోజుల పాటు జన్మంలో జరుగుతోంది. కాబట్టి ఇక్కడ వ్యయంలో జరిగేటట్టుది జన్మంలో సంచారం కూడా 2 చోట్ల కూడా శుక్రగ్రహం యొక్క సంచారం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. వ్యయ స్థానంలో శుభ ఫలితాన్ని ఇచ్చేటటువంటి ఏకైక గ్రహం ఏదైనా ఉన్నది అంటే అది శుక్రగ్రహమే. జత ఇక్కడ మీకు డబ్బులు పెద్దగా ఖర్చు కావు, అలాగే శత్రుభయం ఉండదు, అలాగే మంచి మంచి పనులన్నీ చేయడానికి కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాడు శుక్ర భగవానుడు. ఇక జన్మంలో ఉన్నప్పుడు ఒక 6 రోజులు జన్మంలో ఉన్నారు. ఆ జన్మంలో ఉన్నప్పుడు మంచి ప్రవర్తన, మంచి ఆహ్లాదకరమైన జీవితం, అందరూ పక్క వాళ్ళు ఈర్ష్య పడేటంత జలస అయినటువంటి జీవనం గడుపుతూ ఉంటారు ఈ శుక్ర గ్రహం జన్మంలో సంచారం చేసేటటువంటి కాలంలో. ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ శుక్ర భగవానుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం కన్యా రాశి వారికి చెప్పుకోవాలి. ఇకపోతే కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటాయి, సర్వసామాన్యం. ఇక్కడ మీకు చెప్పుకోవాలంటే శని రాహువులు అనుకూలంగా ఉన్నారు, శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, బుధుడు అనుకూలంగా ఉన్నాడు. ఇకపోతే
ఈ విధమైన ఎక్కువ గ్రహాలు అనుకూలత బాగానే ఉంది. మొత్తంగా చెప్పాలంటే కన్యా రాశి వారికి పర్వాలేదని మనం చెప్పుకోవచ్చు. ఏదైనా పర్వాలేదని కాదండి, కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటుంది. దాని గురించి తప్పకుండా మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటూనే మీరు ఈ నవగ్రహ మంత్రాలని రోజు ఒక 2 నుంచి 5 నిమిషాల పాటు మీరు చదువుకున్నట్టయితే ఈ సునాయాసంగా మీరు ఈ 15 రోజుల్లో ఈ గ్రహాల నుంచి మనం బయటపడవచ్చు, దుష్ప్రభావాల నుంచి బయటపడవచ్చు. శుభం భూయాత్.